చరిత్ర కంటిన్యూ అవుతుంది. ఐలే గారు చాలామంది కాలర్స్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఆదిలాబాద్ నుంచి శంకర్ గౌడ్ గారు మాట్లాడండి ఐలే గారితో. నమస్తే సార్. నమస్తే శంకర్, చెప్పు సార్. మీరు చెప్పింది 100% నిజం సార్. నేను నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా చిన్న 40 ఏళ్ళ కిందటి మాట. నేను మా ఊరు నుంచి ఇంకో వేరు చదువుకునేటప్పుడు నిర్మల్లో ఆగి, మా ఫ్రెండ్ ఉండే నా క్లాస్మేట్ చాకలతను, ఆయన ఆగరా అంటే వాళ్ళ ఇంట్లో ఆగి నేను ఫోన్ చేశారు. నైట్ లో ఉండి తెల్లవారి మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత మా క్లాస్మేట్స్ ఇంత ఏడిపించినట్టు నన్ను. అంటే మీరు చెప్పింది చూడండి, అందరు తీసుకొస్తే వాళ్ళ ఇంట్లో తింటున్నాయని చెప్పేసి ఆ పిల్లలు నన్ను అందరు ఏడిపించినట్టు. అంటే ఎవరో తెచ్చింది వీడు తిన్నారా అని చెప్పేసి అదే నేను అనేది. ఇప్పుడు అది వాస్తవం. నాకు చాలా బాధ అనిపించింది. 40 ఏళ్ల కింద సంఘటన ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇప్పుడు వాళ్ళ స్థితిగతులు మారలేదు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ సామాజికంగా అసలు డెవలప్ కాలేదు, పొలిటికల్ గా అసలు లేదు. శంకర్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ బీసీ కులాలు ఈ చాకళ్లను మనతో సమానంగా, అన్ని కులాలతో సమానంగా బీసీ కులాలైనా చూడడం మొదలు పెడితే గానీ వాళ్ళ జీవితం మారదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. బీసీల ఇళ్లలో పెళ్లిళ్ళు అయినప్పుడు చాకలోళ్ళు మంగళోళ్ళే అన్ని పనులు చేస్తారు. అబ్బాయి అమ్మాయి గోర్లు తీస్తారు, బట్టలు స్నానం చేయిస్తారు, అవన్నీ చేస్తారు. వీళ్ళు పెళ్ళికి లగ్గం పోలుకు ముందు నాగబెల్లి పోలు ఉంటుంది. ఈ నాగబెల్లి పోలు మీద కూర్చుండబెట్టి వీళ్ళు ఈ పనులన్నీ చేస్తారు. వీళ్ళకు పోతాయని పాత బట్టలు అబ్బాయి అమ్మాయికి తొడిగిచ్చి అవి తర్వాత వీళ్ళకు పనికి రాకుండా చేసి చేసే బట్టలు తొడుగుతారు. ఎంత దారుణం అది! కొత్త బట్టలు తొడిగితే సాకలి మంగళకు పోతాయని పాత బట్టలు చినిగిపోయేటి చేసుడు. తర్వాత బియ్యం ఆ పోల్లో పోస్తే వీళ్ళకి బియ్యం పోతాయని ఒడ్లు పోస్తారు. అంటే లగ్గం పోల్లోనేమో అయ్యగారు పోయేదానికేమో మంచి బియ్యము, సన్న బియ్యం పోయాలి. సాకలి మంగళ్ళకు మీ స్నానాలు చేయించి, అందుకని నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అందరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ సాకలి మంగళోళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళకి పోతారో అయ్యగారికి ఇచ్చే అంత కట్నము మీకు రావాలి. ఇక్కడ నుంచి బియ్యం అయితేనే పనిచేయండి, బట్టలు కొత్త అయితేనే పనిచేయండి. మీకు ఆ పెళ్ళిళ్ళలో సమానంగా తిండి వాళ్ళతో పాటు నిలబడి తింటేనే పనిచేయండి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసి సమానంగా తినే హక్కు దేశంలో ఉండాలి. ఏ కులమైనా కులంతో సంబంధం లేకుండా మానవ సమానత్వం రావాలి. దానికోసమే మనం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. రైట్. ఐలే గారు మరో కాలర్ ఉన్నారు, జనగామ నుంచి శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్, మీరు ఇప్పుడు వరకు చెప్తున్నారు కదా, ఏమంటే నేను చాకలబ్బాయినే. మాకు చాలా అదే సమాజంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు చాకలలో మొత్తం. నేను చాలా నుంచి చూస్తున్నాను, కానీ సమాజంలో ఇంకా మార్పు అనేది చాలా రావాలి సార్ చాకల మీద. మీరు చెప్తున్నారు కదా, అంటే అదేవిధంగా మనం ఇప్పుడు ఏంటి ఎస్సీలో చేర్చాలని కూడా మేము చాలా చేస్తున్నాం, కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎవరు పట్టించుకోవడం లేదు మొత్తం మీద. లేదా ఒకటేమో మీకు ఆర్థిక జీవనం ఎట్లా మారాలనేది ఒకటి. రెండవది, మేము బట్టలు ఉతుకుతున్నాము, ఇది గొప్ప పని, ఇది ఒక సైన్స్ పని, ఇది చేయబట్టే గ్రామాలు బతికినాయి. బట్టలు ఉతుకోకుండా ఎవరి బట్టలు వాళ్ళు ఉతుకోకుండా ఉండి సాకలోళ్ళు ఉతుకోకపోతే గ్రామాలు చచ్చిపోయేటి. అంటే ఒక ఆత్మ ఔన్నత్యం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ కులంలో కూడా రావాలి. అన్ని కులాలలో సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు సమతుల్యత ఏర్పడుతుంది. దాని తర్వాత ఆర్థిక సమస్య, ఈ అందరు కలిసి పోరాటాలు చేయడము, పై కులాలలో కింది కులాల పక్షాన జాగ్రత్తగా సమానత్వంతో చూడడము, స్త్రీలు పురుషులతో సమానత్వం చూడడం, అది మీ పోరాటంలో కూడా ఒక భాగమై ఉండాలి. ఎస్, మేము గొప్పోళ్ళమే, మేము గొప్ప పని చేసినాము, ఈ గ్రామాలను రక్షించడం అనే ఒక ఆత్మగౌరవం చాకళ్ళు కూడా చాలా బలంగా ముందు పెట్టుకోవాల్సిన వాళ్ళ నుంచి కూడా బయలుదేరాలి. రైట్. మరో కాలర్ ఉన్నారు ఐలే గారు, సికింద్రాబాద్ నుంచి మహేష్ గారు మాట్లాడండి ఐలే గారితో. చెప్పు మహేష్. నమస్కారం సార్. నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను చాలా సార్లు. నేను కూడా చాకలే సార్. మీ ద్వారా చెప్పాలనుకున్న రజకులు అందరూ ఒక సాటిపై ఇచ్చి వాళ్ళందరూ ఒక మన రజకుల అభివృద్ధి కోసం పోరాడాలని ట్రై ఉద్యమించాలని కోరుతున్నాను టీవీ ద్వారా. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ పాఠాలు చెప్పేది కూడా ఎందుకు అంటే సమాజంలో ఒక బలమైన విప్లవాత్మక మార్పు రావడానికి. ఈ సమాజంలో ఏ పనైనా ఎవరైనా చేయవచ్చు. ఇవాళ ఈ పని సాకలోళ్ళు చేస్తే రేపు ఏ కులపోలైనా ఈ పని చేయడానికి వెనుకంజ వేయనటువంటి ప్రక్రియ స్కూల్లో పాఠ్యాంశాలతో మొదలు కావాలి. అంటే ఒక స్కూల్లో సాకలి పని మీద మనం పాఠం చెప్తాం. సాకలి
బట్టలు ఉతకడం అనేది కనిపెట్టాను, సాకలి స్త్రీ సౌడు మట్టి కనిపెట్టాను, అక్కడ సాకిరేవును ఉడకబెట్టడం అనే ప్రక్రియను కనిపెట్టాను, వాళ్ళు గొప్ప మానవతావాదులు అని చెప్పడం వేరు. సాకలోళ్ళు తెలివి తక్కువ వాళ్ళు బట్టలు ఉతుకుతారు, వాళ్ళు ఊరు బయట పెట్టాలి అని చెప్పడం వేరు. అది కూడా ఒక సైన్స్ అని చెప్పడం, అది కూడా ఒక సైన్స్ అని చెప్పడము, గ్రామానికి మేలు చేశారని చెప్పడము. గ్రామానికి మేలు చేసిన వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి, గ్రామానికి ఏ సేవ చేయని వాళ్ళకి తక్కువ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు అగ్రకులమా ఇగ్రకులమా కుల లెక్కలు దాన్ని మార్చేయాలి. అందుకనే మనము ఇది పాఠ్యాంశాల్లోకి తీసుకుపోయేందుకోసం పాఠం రాశాం. రైట్. హైలే గారు మరో కాల్ ఉన్నారు మనతో